వెల్కమ్ టు రాజనీతి. ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు రైతులను పరామర్శించే కార్యక్రమం పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రచ్చరచ్చ చేశారు. పొగాకు రైతులు నష్టపోతున్నారు, వాళ్ళని పరామర్శించాలని పొదిలి వేలం కేంద్రానికి వెళ్ళారు ఆయన. జనరల్గా పొగాకు కొనుగోళ్ళన్నీ కూడా వేలం కేంద్రాల్లో జరుగుతూ ఉంటాయి. అలా పొదిలి వేలం కేంద్రంలో జరుగుతుంటే ఆయన అక్కడికి వెళ్ళారు. ఈ నెల 11వ తారీఖు వెళ్ళారు. ఆయన రాక సందర్భంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. మామూలుగా ఎలాంటి ఇష్యూస్కి వెళ్ళేటప్పుడు జనం ఎక్కువ మంది వస్తే డిస్టర్బ్ అవుతుంది. వెళుతున్న కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చావు పరామర్శలకు వెళ్ళినా, లేదంటే ఏదైనా నష్ట పరామర్శలకు వెళ్ళినా, లేదంటే క్షతగాత్రుల పరామర్శలకు వెళ్ళినా పెద్ద ఎత్తున మోకలన్నీ చేరటం, ఆ సందర్భాన్ని కూడా గమనించకుండా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి విచక్షణ ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. చాలామందిని భారీగా జన సమీకరణ చేశారు, ఒక 4-5 నియోజకవర్గాల నుంచి. అయితే జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా కొంతమంది కూటమి కార్యకర్తలు, కొంతమంది మహిళలు ఆయన భార్య భారత్కి చెందిన సాక్షి టీవీలో అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని రోడ్డు పక్కన నిలబడ్డారు నిరసన వ్యక్తం చేయడానికి. అయితే వాళ్ళ మీద ఈ ఉన్మాద మోకలు విచక్షణారహితంగా దాడి చేసినాయి. అడ్డుకోబోయిన పోలీసుల మీద రాళ్ళు వేశారు, చెప్పులు వేశారు, సీసాలు విసిరేశారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు, కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఆ తర్వాత వేలం కేంద్రంలో ఒక ప్రహసనం. అక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులకి అనుమతి ఇచ్చారు వేలం కేంద్రం లోపలికి వెళ్ళటానికి, ఆ కొనుగోళ్లు పరిశీలించడానికి, రైతులతో మాట్లాడటానికి. కానీ మొత్తం 100ల కొద్ది కార్యకర్తలు తోసుకొని వెళ్ళారు లోపలికి. వీళ్ళంతా మూకుమ్మడిగా లోపలికి వెళ్ళి అక్కడ అమ్మకానికి రైతులు తెచ్చిన చెక్కుల్ని విచక్షణారహితంగా తొక్కేశారు. పొగాకు చెక్కులు అంటే సాధారణంగా అవి చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా తీసుకొచ్చుకుంటారు రైతులు. ఎక్కడ రవాణాలో కూడా దెబ్బతినకుండా, నలగకుండా, ఒత్తిడి కలగకుండా. కానీ వీళ్ళు వెళ్ళి అటు మీద నిలబడి ఎక్కి తొక్కి నానా రచ్చ చేశారు. దాని మూలంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఏంటి, నేను రైతుల పరామర్శకు వెళ్ళాను, అక్కడ మీ పార్టీ గూండాలు వచ్చి రచ్చ చేయాలని చూశారు. మా ప్రశాంతమైన పర్యటన భగ్నం చేయడానికి 40 మందిని పంపించారు. మా దగ్గర 40,000 మంది ఉన్నారు. మేము తిరగబడి ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేది అని చెప్పి ట్వీట్ చేశారు. ఇక్కడ 2 విషయాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని భగ్నం చేయాలనుకుంటే అది పెద్ద పని కాదు. అసలు నీ కార్యక్రమానికి అనుమతి లేదు, నువ్వు వెనక్కి వెళ్ళంటే వెనక్కి వెళ్ళిపోవాలి. 2, నిజంగా భగ్నం చేయాలనుకుంటే ఒక 40 మంది మహిళలను పంపించి ప్లకార్డులు పట్టించరు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ రెచ్చిపోయింది, దాడులకు పాల్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు. ఆ పార్టీ రాను రాను ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళు అధికారం పోయిన తర్వాత నాయకులతో సహా అందరూ గూండాల్లాగా బిహేవ్ చేస్తున్నారు. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రచ్చే. బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాడు అంటే ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని వస్తాడు. ఒక చావో, ఒక దినమో, ఒక పరామర్శ అంటూ వస్తాడు. వచ్చిన దగ్గర వీళ్ళంతా కూడా ఈ గంజాయి బ్యాచ్లన్నీ నానా రచ్చ చేయటం అనేది ఆనవాయితీగా మారింది. గుంటూరులో మిర్చి అటుకు వెళ్ళాడు రైతులను పరామర్శించడానికి. ఇలాగే మిర్చికి ధరలేదని వెళ్ళినప్పుడు ఎంత హోందాగా ఉండాలండి. అక్కడికి వెళ్ళాడు, ఈయనతో పాటు మోకలు వెళ్ళినాయి. మిర్చి టిక్కీలు దొంగతనం చేశారు అక్కడ. చూడండి, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తే అమ్మకానికి రైతులు పెట్టిన మిర్చి టిక్కీలు దొంగతనం జరిగింది. పైగా ఈయన నాకు భద్రత లేదు, నాకు పోలీసు రక్షణ కల్పించలేదని చెప్పి ఆ రోజున మాట్లాడాడు. యాక్చువల్గా ఆయన పర్యటనకు అనుమతి లేదు ఆ రోజు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, నువ్వు వెళ్ళకూడదని చెప్పినా కూడా ఉల్లంఘించి వెళ్ళాడు. మరి దాని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి. నిబంధనలను ఉల్లంఘించి ఎలా వెళ్తామని ఆ బుద్ధి జగన్మోహన్ రెడ్డికి ఉండాలి ముందు. అది లేదు కాబట్టి అతని మీద కేసు పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి. అలాగే అనంతపురం పర్యటన, అక్కడేదో ఘర్షణలో చనిపోయిన వాళ్ళని పరామర్శించే మిషన్ పేరుతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఇదే జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో ఈయన అక్కడికి వెళ్తే అక్కడ అరాజక శక్తులను వెంటేసుకొని వెళ్తాడు. వాళ్ళు అల్లర్లు చేయటం ఆనవాయితీగా మారింది. రాష్ట్రంలో కాలు పెడతానంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. చిన్న స్థాయి నాయకుడి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కడూ రెచ్చిపోతున్నాడు. పొదిలి ఘటనలో 15 మంది మీద కేసులు పెట్టారు. అక్కడ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని అతను ఉన్నాడు. అతనికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చాక అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడని మీడియాలో వార్తలు రావడంతోనే అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, శాంతి భద్రతల పరిరక్షణ నా బాధ్యత కాదు, అది పోలీసుల బాధ్యత,
కాబట్టి నేను విచారణకు వస్తాను, సహకరిస్తాను అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హంగామా చేశాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ పోలీసులు అదుపులో ఉన్న నిందితుల్ని కలవాలని వెళ్ళాడు. అక్కడ సిఐ కలవటం కుదరదు, నిబంధనలు ఒప్పుకో అన్నాడు. దాని మీద సిఐ మీద రెచ్చిపోయాడు, పోలీసుల మీద రెచ్చిపోయాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కావాలంటే వీడియో చూడండి ఎంత హంగామా చేశాడు. ఒకసారి పోలీసులు కొట్టినారు, రెండోసారి పోలీసులు దొరికింది. వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందా లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఉందా అనే సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈ రకంగా బరి తెగించి రెచ్చిపోతున్నారంటే వాళ్ళ ధైర్యానికి కారణం ఏంటి? అంబటి రాంబాబు బెదిరిస్తాడు పోలీసుల్ని, పేరుని నాని పోలీసులను బూతులు తిడతాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరిస్తాడు, విడుదల రజని బెదిరిస్తుంది, హెచ్చరికలు జారీ చేస్తుంది, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులను తిడతాడు, పోలీసుల భార్యలను కూడా వాళ్ళ ముందే తిడతాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి అనే అతను పోలీసులు బట్టలు ఓడదీసి కొడతా అంటాడు, జగన్మోహన్ రెడ్డి కూడా బట్టలు ఓడదీస్తానంటాడు, ఖండాలు దాటి అవతలున్నా కానీ లాక్కొచ్చి కొడతానంటాడు. ఇంత ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చి పోలీసులను హెచ్చరిస్తున్నారు అంటే లోపం ఎక్కడుంది? వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో మొదటి 2-3 ఏళ్లలో ఏ ప్రతిపక్ష నాయకులైనా, ఏ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులైనా రోడ్ల మీదకి వచ్చి ఇలా సవాళ్ళు చేయగలిగారా? ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించగలిగారా? ఏ కార్యక్రమం పెట్టుకున్నా 2-3 ఏళ్ల తర్వాతే పెట్టుకున్నారు, కానీ ఆ మొదటి 2-3 ఏళ్ళు అసలు అవకాశం ఇవ్వకుండా ఉక్కుపాదం తాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ ఇంకో తేడా ఉంది. వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకున్నా ఈ రకంగా న్యూసెన్స్ చేయరు, ఈ రకంగా అరాచకం చేయరు. వాళ్ళు ప్రశాంతంగా కార్యక్రమాలు పెట్టుకోవడానికి కూడా ఇతను అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారినే తిరగనివ్వలేదు ఇతను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా కార్యక్రమానికి పిలుపునిచ్చినా హౌస్ అరెస్టులు చేయించాడు, అందరినీ ఎవరిని బయటకు రానివ్వకుండా కాపలాలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్తే వైజాగ్ విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు, వైసీపీ శ్రేణులు, వైసీపీ గూండాలు అడ్డుకున్నారు. ఆయన మళ్ళీ లోపలికి వెళ్లకుండా విమానాశ్రయం నుంచి బయటికి వెనక్కి రావాల్సి వచ్చింది ఆ రోజున. అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటేనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు అతనికి ఎందుకు అనుమతులు ఇస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న. వారానికి ఒకసారి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అనే అనుమానం కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పే రాష్ట్ర బ్రాండ్కు ఇది దెబ్బ అవుతుంది. ఇన్వెస్టర్లు, పెట్టుబడిదారులు చిన్న చిన్న విషయాలు కూడా పరిశీలిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు. పోలీసులను బెదిరించే ప్రతిపక్షం ఇక్కడ ఉంది అనుకున్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు అనే కోణంలోనే కాకుండా రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే, శాంతి భద్రతలు బాగుండాలి అంటే ఇలాంటి నాయకులను కఠినంగా శిక్షించాలి, అణిచివేయాలి. అలా చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళ అంతు చూస్తా, వాళ్ళ గుండెల్లో నిద్రపోతా ఇలాంటి ప్రకటనలు చేయటం మూలంగా అవి కేవలం ప్రగల్భాలని జనం అనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు, ఎవరిని రానివ్వలేదు, అణిచివేశాడు, అందుకే ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మనం చేయాలా అని శుద్ధులు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ మోకలకు, చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి చాలా తేడా ఉంది. చంద్రబాబు పర్యటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించరు, ఆయన వెనకాల ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అసలు ఆయన ఎంకరేజ్ చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, దాడులకు పాల్పడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. గతంలో పదవులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావాలని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇలాంటి వాళ్ళ పర్యటనలకు అనుమతులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. అనుమతి లేకుండా వస్తే తోలు తీసి తరిమేయాలి. ఈ రెచ్చిపోతున్న మతపట ఎన్నికలను అదుపు చేయకపోతే ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. Like, share and subscribe to Rajaniti channel.